ఏంటండి ఇది? ఎందుకు అలా ఉన్నారు? మీకు ఆకలి లేకపోతే తర్వాత తింటానని చెప్పొచ్చు, కానీ మీ మాటల్లో చిరాకు కనిపిస్తోంది ఎందుకు? అసలు ఇక్కడ జరుగుతున్నది నాకు నచ్చలేదు భాను. మురారి బాధలో ఉన్నాడని మనం వచ్చాం. నువ్వు తనతో మాట్లాడావు, నార్మల్ అయ్యాడు. కానీ ఏదో నువ్వు ఇంట్లో మనిషిలాగా ఇక్కడే ఉండిపోయే వ్యక్తిలాగా నువ్వు అలా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళతో నువ్వు కలుపుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా చిరాగ్గా ఉంది. అదేంటండి అలా మాట్లాడతారు? తన పరిస్థితి ఏంటో తెలిసే కదా తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? చూడు భాను, ఒక మనిషి దూరం అయిందంటే బాధ ఉంటుంది, నేను కాదనలేను. కానీ లేదు రాదు అనుకున్న మనిషిని ఊహించుకుంటూ తను ఎప్పుడు మన కళ్ళ ముందే ఉందని, తన రూపంలో ఉన్నవాళ్లు కూడా తనే అన్నట్టుగా మాట్లాడడం వినడానికి చూడ్డానికి చాలా చిరాగ్గా ఉంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ముందా పని చూడు. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా? చక్రి, అక్కడ ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? మొత్తం మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా? లేదు పెద్దమ్మా, నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. భాను అక్క కూడా లేదు కదా, అందుకే ఇప్పుడు వీళ్ళకి మంచి అవకాశం దొరికింది. ఎలాగైనా సరే నన్ను ఇంట్లోంచి పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంక నేను ఇక్కడ ఎక్కువ రోజు ఉండలేనేమో పెద్దమ్మా. ఫోన్ ఇటీయమ్మా. రేయ్, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు అక్కడ ఉండాలి, ఆ నీలిమ అంతం మనం చూడాలి. అది చేసిన దానికి అంతకంతా దాని జీవితానికి లెక్క కట్టాలి. అందుకే కదా నీతో ఇంత నాటకం ఆడిస్తున్నాం. చూడు చక్రి, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదని భాను నాకు నేర్పించింది. కానీ ఒక ఆడపిల్ల మనిషి జీవితాలతో ఆడుకుంటే ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఈ నీలిమ నిరూపించింది. ఆ ఇంట్లో మమ్మల్ని మార్చిన మనిషి ఉంది, అదే ఇంట్లో మమ్మల్ని ఏమార్చిన మనిషి కూడా ఉంది. అందుకే భాను అంటే మాకు అంత గౌరవం, ఈ నీలిమ మీద అంత పొగ. దాని పొగరు దిగే వరకు, దాని పతనం చూసే వరకు, అది కుళ్ళి కుళ్ళి ఏడ్చి మోకాళ్ల మీద నిలబడి క్షమాపణ అడిగే వరకు దానికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. అసలు వీడు ఎవరితో మాట్లాడుతున్నాడో, వీడి సంగతి ఏంటో చూడాలి. ఏదో రకంగా వీడి గురించి తెలుసుకోవాలి. వీడితో ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తులెవరో, వీడితో ఏం మాట్లాడుతున్నారో, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో మొత్తం కనిపెట్టాలి. ఇలా నువ్వు మాత్రం ఎవరెన్ని బెదిరించినా వాళ్ళ ఇంట్లో నుండి రాకుండా అక్కడే ఉండు. అలాగే పెద్దమ్మా, నేను ట్రై చేస్తాను. ఉంటాను. నేను ఆకలితో ఉంచుట నాకు ఇష్టం లేదు. పద టిఫిన్ చేద్దువు గాని. ఏంటి నీలిమా, ఇదంతా నా మీద ప్రేమే? నీ ఊహల్లో నువ్వేమనుకున్నా నేను మాత్రం నిన్నొక మనిషిలాగే చూస్తున్నాను. ఆకలితో ఉండకూడదు అనుకుంటున్నాను, అందుకే టిఫిన్ పెట్టాలని అనుకుంటున్నాను. నచ్చితేరా, లేకపోతే నీ ఇష్టం. నువ్వు అలా పిలిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? పదా. అసలు నీకు బుద్ధుందా లేదా? వీడి నీడ కూడా నీ మీద పడకూడదని మేం ప్రయత్నిస్తుంటే నువ్వేంటి వీడిని పిలిచి టిఫిన్ తింటావా, టీ తాగుతావా, భోంచేస్తావా అని అతిథి మర్యాదలు చేస్తున్నావు? ఏమీ చెయ్యకపోతేనే ఈ ఇంటి అల్లుడుగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. ఇంకా వీణిలా బతిమాలుతూ ఉంటే వాడు చెప్పిందే నిజమవుతుంది. నీకేమైనా మతిపోయిందా నీలిమా? వీడిని ఇంట్లో నుంచి పంపించేయాలి, తన్ని తరిమేయాలి, అంతేకాని వీడికి టిఫిన్ పెట్టడం ఏంటి? చూడండి, తను అబద్ధం చెప్తున్నాడు. మనకి కోపం ఉండొచ్చు, కానీ
ఈ ఇంట్లో ఒక మనిషి ఏమీ తినకుండా అలా పస్తులుండటం నాకైతే ఏమీ నచ్చలేదు. అందుకే తినమని చెప్తున్నాను. ఇది ప్రేమ అని తను అనుకుంటున్నాడు, బాధ్యత అని నేననుకుంటున్నాను. ఎందుకు ఈ మితిమీరిన అభిమానమని మీరనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే తను ఆకలితో ఉన్నాడు, టిఫిన్ పెడుతున్నాను, అంతకు మించి ఇంకేమీ లేదు. ఏంటి ఏమీ లేదు? వాడికి టిఫిన్ పెట్టడం కాదు, మేము నీకు గడ్డి పెట్టాలే. అసలు వాడి గురించి ఆలోచించద్దు అని మేము చెప్తుంటే నువ్వేంటి వేదాంతం అని నాకు వల్లిస్తున్నావు? పెద్దమ్మా, చెప్పాను కదా నేను ఈ నిర్ణయం తీసుకున్నానని. దయచేసి తప్పుకో. చూడండి, మారక నా నీలిమ మనసు మారిందే. తను నా వైపు తిరుగుతోంది. ఇప్పుడు మీరు అడ్డొచ్చారనుకోండి, మా భాను అక్కకి ఫోన్ చేసి మీరే మా జీవితానికి అడ్డుపడుతున్నారని మీ మీద కంప్లైంట్ చేస్తాను. జాగ్రత్త. ఒరేయ్, ముందు నీ ఒళ్ళు జాగ్రత్త, లేదంటే పళ్ళు రాలిపోతాయి. చక్రి, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వురా. అరే, కూర్చో. తిను. చూడు నీలిమా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని, నా గురించి ఇంతలా ఆలోచిస్తావని, నువ్వే నీ చేత్తో నాకు టిఫిన్ పెడతావని నేనెప్పుడూ అనుకోలేదు. అన్నట్టు ఇందులో ఏమీ కలపలేదు కదా? ఎందుకు కలపలేదు? అంత విషం కలిపింది తిని చచ్చిపో. నిజంగా అలా కలిపేదైతే నిన్ను పిలిచి ఇలా పెట్టదు. నా చెల్లి అమాయకురాలు కాబట్టే దాని జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు. అదే నేనైతేనా ఖచ్చితంగా గన్నేరు పప్పు పచ్చడి చేసి మరీ పెట్టేదాన్ని. దెబ్బకి చచ్చూరుకునేవాడివి. చూడండి, తింటున్న వాళ్ళని అలా తిట్టకూడదు. మీరేం మాట్లాడకండి. చక్రి, నువ్వు తిను. చక్రి, నువ్వు తింటుండు. వార్డెన్ పెద్దమ్మానుంది. ఎవరి వార్డెన్ పెద్దమ్మ? వీడు చెప్తున్నట్టుగా నిజంగా చేరదీసిన మనిషేనా ఇంకెవరైనానా? అంటే ఈ నాటకమంతా ఆడిస్తుంది దేవమ్మా.